అర్పించుచు ధూపము వేయుచు వచ్చిరి. దేవుడి స్తోత్రం కలుగాక. ఏం చేసేవారు వాళ్ళు? కొండల మీద, తర్వాత సమస్తమైన పచ్చని వృక్షాల క్రింద. అర్థమైందా? వనభోజనాలు అంటారు చూసారా? వనభోజనాలకి వెళ్తుంటారు, చెట్ల కిందే వనభోజనాలు. అవన్నీ దేవుడికి కాదయ్యి, విగ్రహములను నిలబెట్టి దేవతారాధన చేయడానికి, దేవతలను సంతోషపెట్టడానికి చేసే కార్యక్రమాలు. అంతేగాని వనభోజనమే కదా, చెట్టు కింద భోజనం చేయటమే కదా అని ఉట్టప్పుడు వెళ్ళి తిను, చెట్టు కింద పెట్టుకుని తినండి. కానీ ఈ పండగల్లో మాత్రం చేసేది అది ఎవరి కోసం? అది దేవతల కోసం, అది విగ్రహారాధన కోసం, అది దెయ్యముల కొరకు ఏర్పరచబడింది. నిజమైన దేవుడి కొరకు అర్పించేవి దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు, అవి ఎప్పుడు అడగలేదు. అవి నాకు వద్దు అని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అందుకంటాడు, బలులు అర్పించుట కంటే, రాజుతో చెప్తాడు, సమూయేలు ప్రవక్త చెప్తాడు సౌలు రాజుతోటి, ఎదుగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్లను అర్పించుట కంటే, కొవ్వు అర్పించుట కంటే మాట వినుట. దేవుడు మాట వింటే నీ హృదయం మారుతుంది, నీ మనసులో దేవుడు పనిచేస్తాడు. అంతేగాని నువ్వు బలిస్తే దేవుడు నిన్ను ఇష్టపడ్డావు. అందుకన్నాడు, నేను బలి ఇవ్వడానికి నేను దాచిపెట్టాను, బలిసిని అన్నీ నేను దాచిపెట్టాను అన్నాడు సౌలు రాజు. ఎవడేమన్నాడు? దేవుడిని నేను బలులు అడిగాడా? దేవుడు బలుల కంటే దేవుడు ఏం కోరాడు? బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట. దేవుడు మాట వింటే నువ్వు దీవించబడతావు, దేవుడు మాట ప్రకారం నడిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు మాట ప్రకారం నడవాలి. అది కష్టమైన, నష్టమైన, ఇరుకుగా, ఇబ్బందిగా కనబడిన దేవుడు మాట వింటే నువ్వు దీవించబడతావు. బలుల వల్ల శపించబడతావు. చూసారా? దేవుడికి ఏదో అర్పిస్తున్నానని ఈ లోకస్తులు చేసేవన్నీ నువ్వు చేస్తూ ఉంటే నువ్వు శాపం మాత్రమే పొందుకుంటావు తప్ప ఆశీర్వాదం రాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలు భద్రపరుచుకుని ఆయనకి ఇష్టంగా ఆయన నడుచుకుంటే ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడవచ్చు. ఆయన కోరింది లేదు. హెబ్రీ పత్రికలో చెప్తాడు, నాకు ఇష్టమే లేదంటాడు. హెబ్రీ పత్రిక 10:8 చూస్తే, బలులు, అర్పణములు, హోమములు, పాప పరిహార్థములు నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావు. ఆఖరుగా మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 19:5 చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎందుకు దేవుడు ఇంత కీడు రప్పిస్తున్నాడు ప్రజల మీదకి? ఎందుకు? ఇది ఏం తప్పని అని మనం అనుకుంటాం. కానీ చూడండి ఏమన్నాడు, చూడండి, అదిగో నేను విధింపనిది, నేను సెలవివ్వనిది, నా మనసుకు కూడా తోచనిది ఆచారమును ఆచరించి తమ కుమారుల్ని, చూసారండి, దహన బలులుగా కాల్చుటకై బయలుదేవతకు బలిపీఠములు కట్టించిరి. కుమారుల్ని, కుమార్తెలు కూడా బలిచ్చేవారు. అప్పుడు దేవతలకు బలిచ్చేవారు, కుమారులు కూడా నరికేసేవారు, కుమార్తెలు కూడా బలిచ్చేసేవారు. అప్పుడే ఆ దేవతలు సంతోషించాయి. చూసారా? అలాంటి వాటిని మనుషులు సేవిస్తే దేవుడు శాపగ్రస్తులుగా చేస్తానన్నాడు. వాటిని వదిలి దేవుడికి ఇష్టం లేనిది, దేవుడు సెలవివ్వంది, దేవుడు కోరుకోలేంది, దేవుడు అనుగ్రహించాలంది మనం ఏదైతే ఆచారాలు చేస్తామో అందులో కీడున్నదని తెలుసుకుని దేవుడి వైపు తిరిగి మనసు ఆయనకి ఇచ్చి మన దేవుడి మాట విని ఆయనకి ఇష్టంగా జీవిద్దాం. మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే చెయ్యరాని కార్యములను చేయటకు దేవుడే వారిని భ్రష్ట మనసుగా అప్పగించేస్తాడు. వారి మరణమునకే వారు తగిన వారని రుజువు చేయబడతారు. అలాంటి కీడు నుండి, నాశనం నుంచి తప్పించబడ్డానికి, తెగుళ్ళ నుంచి తప్పించబడ్డానికి మనమందరం దేవుడికి మనసులో చోటిచ్చి, వాక్యానికి చోటిచ్చి ప్రభు రాకడకు సిద్ధపడదాం. దేవుడు అటువంటి మంచి మనసుతో మనకు మారు మనసు ఇచ్చి, మనకు వాక్యానుసారమైన రక్షణ భాగ్యం ఇచ్చి, నిజమైన ఆత్మను అనుగ్రహించి, పరిశుద్ధాత్మనిచ్చి
ఆయన సత్యమైన అపోస్తలుల బోధ ద్వారా ఆయన రాకడ కొరకు దేవుడు మనందరినీ సిద్ధపరచాలని ఈ వ్యర్థమైన ఆచారాల పండుగలు వదులుకొని వాటికి దూరంగా ఉండి దేవుడికి ఇష్టమైనటువంటి మన మనసులో మన హృదయంలో దేవుడికి స్థలం ఇచ్చి దేవుని సంతోషపెడదాం. దేవుని కృప మన కుటుంబాలను ఆవరించి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ దయచేసి. గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప తండ్రి, గొప్ప దేవ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా, నీకు సాధ్యమైనది లేదయ్యా. యేసయ్యా యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. మగ్దలేనే మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి. మగ్దలేనే మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి. పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు. పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు. చేసెను శ్రేష్ఠారాధన, దొరికెను పాప క్షమాపణ. చేసెను శ్రేష్ఠారాధన, దొరికెను పాప క్షమాపణ. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకిన దొరుకును యేసు పాదాల చెంత. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యకు మన హృదయములలో స్థానమిద్దాం, చోటిద్దాం. చోటిచ్చిన వారు ధన్యులవుతారు. చోటిచ్చిన వారికి దేవుడు తోడుంటాడు. చోటిచ్చిన వారి కుటుంబాల వారి జీవిత యాత్రలో అనేక అద్భుతాలు చేసి చూపిస్తాడు. ఆయనకు చోటిద్దాం. ఇంకను ఎవరైనా యేసుకు చోటు ఇవ్వని వారు ఉంటే, అదిగో లోకంలో గొప్ప ఉగ్రత, గొప్ప తెగుళ్ళు, గొప్ప మరణము వీధుల్లో తిరుగుతుంది. నాశనము లోకములో, కీడు లోకములో తిరుగుతుంది. దాని పాలు అవ్వకుండా తప్పించుకోవడానికి యేసు దగ్గరికి రండి. యేసు ఒక్కడే మరణాన్ని జయించినోడు. యేసు ఒక్కడే మరణాన్ని మింగేసినోడు. యేసు ఒక్కడే మరణాన్ని తప్పించగలిగిన వాడు. యేసును నమ్ముకుంటే నేను మరణంలోంచి జీవంలోకి దాటేస్తావు. యేసును హత్తుకో. యేసుకు హృదయంలో చోటియ్యి. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నిన్ను ధన్యులుగా చేసి దీవిస్తాడు. దేవుడు అటువంటి కృప అనుగ్రహించాలని కోరుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నువ్వు ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. నీకు చోటిచ్చేవారుగా నీ బిడ్డలందరూ ముందుకు సాగే కృప దయచేయండి. ఏ విషయంలో కూడా ప్రభువా నీకు దూరం అవ్వకుండా నీకు అందరూ దగ్గర అవ్వడానికి సహాయం చేయండి. నువ్వు ఎలాంటి వాడువో తెలుసుకున్నవారు నిన్ను హత్తుకొని మనసులో నీకు చోటిచ్చి ధన్యులయ్యే కృప అందరికీ దయచేయమని, ఈ వ్యర్థమైన ఆచారాల్లో, వ్యర్థమైన పండగల్లో మునిగిపోకూడగా, ఇవి శాపగ్రస్తమని, అవి కీడులో ముంచేసేవని, అవి నీకు వ్యతిరేకం, నీకు ఇష్టం కాదని, అవి నీవు సెలవివ్వలేదని, అలాంటి వాటికి మేము జోలికి వెళ్ళకుండా మేము మా బిడ్డలు, మా కుటుంబాలన్నీ తప్పించుకుని నీ అనుభవంలోకి మేము సాగిపోయే కృప దయచేయండి. నీ మనసును మేము ధరించి
క్రీస్తు యేసునకు కలిగిన మనసు మేము ధరించుకొని మేము ఈ లోకంలో ఎల్లప్పుడూ ధైర్యంగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ దయచేసి లేచి నిలబడి ఉంటుండగా రండి బాబు, యూత్ పాట పాడతారంట కదా, రండి. సంఘ యవనస్తులు పాడతారు పాట. త్వరగా మైకులు అలాగిచ్చి పని గట్టిగా సంక్రాంతి పాట పాడతారా, లేదా కిస్మిస్ పాడతారా, సంక్రాంతి పాట పాడతారా? ఓకే, రైట్. అని యవన బిడ్డలో పాట పాడతారు. రైట్. హలో హలో హలో. నీవు నా తోడు ఉన్నావయ్యా, నీకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా తీరుగా ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా తీరుగా ఉన్నావు. అడిగిన వాడిని ఇచ్చేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, కట్టిన వారికి తలుపులు తీసే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తీసే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
పంచావు, రక్షకులో రక్షకుడైన ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షకుడు సంరక్షకుడైన ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పిలిచిన దేవా, నేనే జీవము అని పిలిచిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నాకు భయమేలా యేసయ్యా. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మంచిది. అలాగందరూ కూడా ప్రభువుని అలా స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభు రాకడ వరకు సాగిపోదాం. మంచిది. దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి అందరూ చేతులెత్తే ప్రభుకు స్తోత్రం చేద్దాం. సరే, హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమగల మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువా రక్షకాన్ని పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ప్రేమించి అనేక రీతిలుగా కాపాడి రక్షించినందుకు నీకు స్తోత్రం. దేవారికి నిన్ను ఆరాధించడానికి దినం చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులందరూ ఆయా ప్రాంతాల నుండి ఆయా స్థలాల నుండి దేవుని ఈ స్థలానికి రావడానికి సహాయం చేసినందుకు నీకు స్తోత్రం. నువ్వు తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించండి, బలపరచండి, సురక్షితంగా మరలా క్షేమంగా గృహాలు చేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఆయన చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, బాల్యంతల కొరకు ప్రార్థిస్తున్నాను, కనికరించండి, ఆరోగ్యవంతులుగా చేసి ధైర్యపరచండి. అలాగే గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను, సుఖమైన కానుపొచ్చే వరకు నీ కాపుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. అలాగే సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను, వారి గర్భాలు తెరవండి, మేలు కలిగించండి, ఆశీర్వాదం కలిగించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే వివాహం కావాల్సిన యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి సంబంధాలు సిద్ధపరిచి వాక్యానుసారమైన వివాహాలు జరిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాను, తగిన సమయంలో వారిని హెచ్చించి దీవించి నీవే మార్గం సరళం చేసి మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు నాయన ఎరికమందుకు నువ్వు చేసిన మేళ్ళని బట్టి నీకు స్తోత్రం. కరుణించి కాపాడండి, ఆశీర్వాదకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు చేతులెత్తులు చేసుకునే వారికి, వ్యాపారాలు చేసుకునే వారికి, పనిపాటలు చేసుకునే వారికి, అలాగే వాహనాల మీద డ్రైవ్ చేసే బిడ్డలకు, అలాగే ప్రభు నాయన కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసే బిడ్డలందరికీ తోడు ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. డ్యూటీలు చేసుకునే బిడ్డలందరికీ సహాయం చేయండి, ప్రతి లోటు తీర్చండి. యేసు ప్రభువానికి స్తోత్రం. కష్టాల్లో, నష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారిని, అప్పుల్లో ఉన్న వారిని కూడా తీర్చుకోవడం కూడా సహాయం చేసి వారిని ఆదరించి పైకెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. దేవా, నీకు ఎవరైతే మనసులో చోటిచ్చారో వారందరి హృదయాలలో నీవే ఉండి వారిని బలపరచండి, శక్తినివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. వారు సోలిపోకుండా, కృంగిపోకుండా నీ ఉన్నావనే ధైర్యంతో ముందుకు సాగే కృప అందరికీ దయచేయమని నీ చేతులకు బిడ్డలందరిని అప్పగిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. గొప్ప దేవగా చదువుకున్న బిడ్డలందరూ కూడా తోడుగా ఉండండి. యేసయ్యానికి స్తోత్రం. జ్ఞానంతో నింపండి, బిడ్డలు ఆరోగ్యవంతులుగా చేయండి. ఇక సెలవుల్లో ఎవరు ఎటువంటి కీడులో పడిపోకుండా, ఎటువంటి వ్యర్థమైన వాటిలో పరిగెత్తకుండా కీడు తప్పించుకుని నీ యందు భయభక్తులుగా ఉండి నీ పాటలో, నీ భక్తి, నీ ప్రార్థన నీలో ఎదిగి ఆ కీడు నుంచి తప్పించుకుని మేలు పొందే కృపాభాగ్యం నీ బిడ్డలందరికీ దయచేయి తండ్రి. నీ నామాన్ని బట్టి ఆదుకుని సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించి కాపాడండి. మరలా తిరిగి వారి వరకు స్కూల్కి వెళ్ళే వరకు
నాయన వరకు హాస్టల్కి వెళ్ళే వరకు తోడుగొండ మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే బిడ్డలందరూ తోడుగొండ, ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. కరుణించండి, కాపాడండి, బలపరిచి ధైర్యాన్ని ఇవ్వండి. జీవనోపాధి కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కనికరించి నీ శక్తితో నింపండి. యేసు ప్రభువానికి స్తోత్రం. ప్రతి వారిని కనికరించి ఆదరించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా పొలం పనులు చేసే వారికి కూడా తోడుగా ఉండండి. వ్యాపారాల విషయంలో అలాగే నాయన ప్రభా పొలాల విషయంలో ప్రార్థిస్తున్నాను, పాడి పంటల విషయంలో ప్రార్థిస్తున్నాను. తోడుండి అందరినీ ఆదరించి కాపాడండి. నీ నామాన్ని బట్టి నీ రెక్కల నీడలో దాగి ప్రతి వారు ధన్యులుగా జీవించే భాగ్యం దయచేయండి. నాయన సైతాను లోకంలో ఎంతోమందిని మోసం చేయడానికి, దారి తప్పించడానికి ఎన్నో ప్లాన్లు వేస్తుండగా నీవు గొప్ప దేవుడు, ప్రేమామయుడు కనుక నీవే సాతాను చేతి చిక్కులోంచి తప్పించి రక్షించి అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదరించండి, కాపాడండి. తిరిగి మరలా మేమందరం కలుసుకునే వరకు నీ కాపుదల మాకందరికి దయచేయండి. ఎవరైతే మా మధ్యలో బలహీనలు ఉన్నారో, ఎవరైతే మా మధ్యలో దయ్యముల చేత పీడించబడుతున్నారో, యేసు క్రీస్తు నామమున ఆ రోగములన్నీ లయమైపోవును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఆ దయ్యపు శక్తులని పారిపోవును గాక. నీ అద్భుతమైన శక్తిని, వెలుగుని, ప్రభావాన్ని నీ బిడ్డలందరిలోకి పంపించి అందరినీ క్షేమంగా, ఆరోగ్యంగా ఇళ్లకు పంపించండి. తిరిగి మరలా కలుసుకునే వరకు నీ కాపుదల మాకు అందరికి దయచేయండి. ఎవరైతే ప్రభా ఈ దినం ఆరాధనకు రాకుండా ఈ వ్యర్థమైన ఆచారాల్లో మునిగిపోయి, ఎవరైతే వ్యర్థమైన కార్యాల్లో ఉండిపోయి, ఎవరైతే ఆయన దిగజారుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన వారు వెనుకబడి ఉన్నారో వారితో మాట్లాడి బుద్ధి చెప్పండి. కీడులో పడకుండా, నాశనాన్ని తెచ్చుకోకుండా నిన్ను వెంబడించి నీకు చోటిచ్చి యథార్థంగా ఎదిగే కృప అందరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఆయన ఆయా ప్రాంతాలు ఎవరైతే రోగులైనారో ముక్తి బాగు చేసి ధన్యులుగా చేసి కాపాడమని, క్షేమంగా నడిపించమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి క్షేమగలిగి చేర్చండి. దూర ప్రాంతాల నుంచి, ఆయా స్థలాల నుంచి వచ్చిన బిడ్డలను కాపాడమని, మహిమ, ఘనత, ప్రభావాలు నీవే పొందండి. నీ చిత్తానుసారంగా ఆదుకోమని, ఎవరి బిడ్డలందరినీ ఆరోగ్యవంతులుగా చేసి ధైర్యపరచండి. యేసయ్యా నువ్వు చేసిన ఉపకారాలు ఎవరో మర్చిపోకుండా నిత్యము నిన్ను స్తుతిస్తూ ఎల్లప్పుడూ నిన్ను మనసులో ఉంచుకుంటూ ముందుకు సాగే భాగ్యం అందరికీ అనుగ్రహించమని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారి హృదయాలు తాకండి, వారి హృదయాలకు మేలు కలుపు దయచేయండి. సత్యం వారికి తెలియజేయండి. గొప్ప రక్షణ, గొప్ప మార్పు అనేక మంది జీవితాలకు ఇచ్చి నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి మనం చేసుకొంచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం ఆయన ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చు పర్యంతం ప్రభు బిడ్డలైన మనందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా ఒక క్యాలెండర్ కావాల్సిన ఎవరైనా